నందు ప్రియమైన సహోదరి సహోదరులను లైవ్లో దేవుని వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికమైన జీవితంలో మరి బలము పొందుకొంచు విశ్వాస జీవితంలో ఎదుగుతూ ప్రభు కృపలో నిలిచి ఆ పరిపూర్ణమైన పరలోక స్వాస్థ్యానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున వందనాలు, దేవునికి స్తోత్రాలు ఎంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆరాధనలో ఏ విధంగా జరుపుకొని ప్రభువును స్తుతించడానికి దేవుడు మనకి చాలా కృపనిచ్చారు. దేవుడు మనల్ని సజీవులుగా మరి యొక్క పునరుద్ధానపు పరిశుద్ధ ఆరాధన మనల్ని నిలిపారు. అందుకు దేవునికి ఎంతో కృతజ్ఞులమై మన జీవితకాలమంతా ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆయన్ని మహిమపరచవలసిన వారు ఉన్నామన్న సంగతిని మనం గుర్తించాలి. భయానకమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు కొన్ని రెప్పలే మనల్ని కాపాడుతున్నారు, మనల్ని కనుకరించి కృప చూపి మనల్ని నడిపిస్తున్నారు. ఆయన మనల్ని ప్రేమించిన మన పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఫాదర్స్ డే. తండ్రిని గణపరిచి మహిమపరిచే, తండ్రిని ఆరాధించి తండ్రిని సేవించి ఆయన పిల్లలు ఆయనకు మాదిరిగా ఆయనకు సాక్షిగా ఆయనకి ఘనమైన పేరును తెచ్చేవారిగా జీవించాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. ప్రతి తండ్రి ఆశ అంటే తన పిల్లలు తన ఎలాగున్నాడో తాను ఎలాగున్నాడో అంతటి వాళ్ళు కావాలని తండ్రి ఆశ. తన పిల్లలు తాను ఎంతటి వాడునో అంతటి వాళ్ళు కావాలని. కలెక్టరు నా పిల్లలు కలెక్టర్లు అవ్వాలనుకుంటాడు, మంత్రులు నా పిల్లలు మంత్రులు అవ్వాలనుకుంటాడు, ప్రధానులు నా పిల్లలు ప్రధానం అవ్వాలనుకుంటారు, రాజులు నా పిల్లలు రాజుగా ఉండాలనుకుంటారు. మరి మన పరలోకపు తండ్రి ఆయన పిల్లలని ఆ పరలోక రాజ్యానికి నివాసులుగా యోగ్యమైన వారుగా మార్చబడి ఈ యుగాలు ఆ పరలోకములో ఆయనతో కూడా ఉండాలని, ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తుకు మనం ఎదగాలని, మనల్ని ఎదిగించాలని మన పరలోకపు తండ్రి యొక్క వాంఛ మన ఎడల. ప్రైజ్ ది లార్డ్. అందుకని తండ్రి అంటాడు, జయించువాడిని నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారం జయించువాడెవడో వాడు నా తండ్రి సింహాసనం నాతో కూడా నా ప్రక్కలో కూర్చోబెట్టుకుంటాను, నేను అతడును భోజనం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆశ ఏంటంటే ఆయనతో కూడా మనం అక్కడ కూర్చోవాలి, ఆ సింహాసనంలో ఆయనతో కూడా మనం కూర్చోవాలి. ఆయన సమరూపమైన ఆ పరిపూర్ణమైన సమరూపంలో మనం మార్చబడాలి. ఆయన వలే మనం భూమి మీద బ్రతకాలి, జీవించాలి, నడుచుకోవాలి. నా పిల్లలు నా వలే నడుచుకోవాలని తండ్రి ఆశ. నా పిల్లలు నా వలే బ్రతకాలని తండ్రి ఆశ. నా పిల్లలు నాకు ఎప్పుడు ఘనత మహిమ ప్రభావం తెచ్చేవారుగా బ్రతకాలని తండ్రి ఆశ. ఏ తండ్రి అయినా కోరుకునేది అదే. త్రాగుబోతుడైనా అపరాధ దోషములు చేసి లోకంలో శాపంలో జీవిస్తున్నవాడైనా
కోరుకునేటంటే నా పిల్లలు నా వలే ఉండకూడదు, నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటాడు. తండ్రి యొక్క ఆ ప్రాముఖ్యత, ఆ ప్రత్యేకతను ఈ రోజున మీతో పంచుకోవాలని ప్రభువు పేర పరిశుద్ధపరచబడిన ఆయన కృపా కార్యముల వాక్యములను మీతో పంచుకోవాలని ప్రేరేపించబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి యొక్క ఆ పరిపూర్ణమైన బాధ్యత, ఆ తండ్రి యొక్క గుణగణములు, ఆ ప్రత్యేకతలు ఏమిటి అనేది కొంచెం మనం నేర్చుకుందాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు అంటాడు. యేసు ప్రభు అంటాడు, మనకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు అంటాడు. తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మన తండ్రి, మన తండ్రి పరలోక నివాసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చదివినట్లయితే, మనం వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలే ఉంటారు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు. సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్నాడు ఈ మాట. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు మనకి తండ్రి, ఆయనకు మనము కుమారులం కుమార్తెలం. ప్రియమైన వారలారా, ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. తండ్రి యొక్క ప్రత్యేకమైన గుణగణములు, ఆ తండ్రి ప్రత్యేక విధులు ఎలాగుంటాయో మనం కొన్ని నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి చూడండి, 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన ఎడల భయభక్తులు గల వారి ఎడల జాలిపడినట్లు జాలిపడును. తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడతాడు. తండ్రి ఎవరంటే తన కుమారుల ఎడల జాలిపడే తండ్రి. జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. తండ్రి తన పిల్లల ఎడల ప్రేమ, దయ, జాలి, కరుణ, కనికరం చూపిస్తాడు. తల్లికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది.
తల్లి ప్రేమిస్తుంది పిల్లల్ని ఎంతగానో. నవమాసాలు మోసి తల్లి కంటుంది, పిల్లల్ని ప్రేమిస్తుంది. తల్లికి ప్రేమ పిల్లల ఎడల. కానీ తండ్రి ఆ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ముది వరకు వాళ్ళని తన సంరక్షణలో పోషిస్తూ వారిని పెంచుతాడు, వారిని ప్రేమిస్తాడు, వారికి ఆలోచన చెబుతారు, వారిని నడిపిస్తాడు. సమస్తము తన పిల్లల ఎడల తండ్రి ఒక బాధ్యత కలిగిన వాడై నడిపించబడతాడు. కుటుంబ వ్యవస్థలో తండ్రిది బాధ్యత. ఆ తండ్రి దారి తప్పితే పిల్లలు దారి తప్పుతారు. తండ్రి దారి తప్పి బ్రతుకుతుంటే పిల్లలు దారి తప్పి జీవిస్తారు. మన తండ్రి జాలిపడే తండ్రి, కఠినమైన వాడు కాదు, కఠోరమైన వాడు కాదు. మన తండ్రి ఎవరంటే జాలిపడతాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించగలిగిన మన తండ్రి ఎన్ని అపరాధాలు, ఎన్ని దోషాలు, ఎన్ని నేరాలు, ఇన్ని విరోధమైన కార్యాలను చేసి తండ్రి విరోధంగా నువ్వు బ్రతికి నడిచినా ఆ తండ్రి నీ మీద ప్రేమ, జాలి, దయ, కనికరం చూపగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈసారి ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఇద్దరిని మంచిగా చూసుకుంటున్నాడు. బాగా ఆస్తిపరుడు. ఆ కుమారుడు, చిన్న కుమారుడు తన స్నేహితులతో తిరగటం ప్రారంభించాడు. స్నేహితులు తిరిగి స్నేహితుల అలవాట్లు నేర్చుకుని తండ్రి ప్రేమను మరిచిన వాడై నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయమని తండ్రికి విరోధంగా మాట్లాడతాడు. తండ్రి చేసేది ఏమి లేక, సరే నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు బాబు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే చాలు బాబు అని చెప్పేసి తండ్రి ఆస్తిని పంచిపెడతాడు. ఆ కుమారుడు ఆస్తిని తీసుకుని దూర ప్రాంతం వెళ్ళాడు. వ్యాపారం చేసి బాగా సంపాదించి నేను గొప్ప ఐశ్వర్యవంతుడిగా మార్చబడి అప్పుడు నేను ఎంతటి వాడినైనని నా తండ్రికి చెప్పాలి అని ఆశలు పడ్డాడు, కలలుగా అన్నాడు. తన ఆస్తిని అంతా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తి ఉన్నప్పుడు స్నేహితులు ఎక్కువైపోయారు. వ్యాపారం ప్రారంభించాడు, నష్టపోయాడు. మరొక వ్యాపారం ప్రారంభించాడు, నష్టపోయాడు. మరొక వ్యాపారం ప్రారంభించాడు. విచ్చలవిడిగా స్నేహితులతో తిరగడం ప్రారంభించాడు. కారణం ఏంటి? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇష్టానుసారంగా అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, భయపెట్టేవాళ్ళు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు. చివరికి ఆ దేశంలో కరువు వచ్చింది. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. మేమున్నామరా అన్న వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయారు. తినటానికి ఆహారం లేదు. ఎన్నో దినాలు పస్తులతో గడిపాడు. ఆ ప్రాంతంలో
పందులు మేపుకున్న వాడి దగ్గరికి వెళ్ళి పందులను మేపుతానయ్యా అన్నాడు. ఆ పందులు తినే పొట్టని తిని ఆఖరి తెచ్చుకుని ఆశపడ్డాడు. అది తన వల్ల కాల. చివరికి తన తండ్రికి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఇంట్లో అనేకులు పనివారు ఉన్నారు, నా తండ్రి అంటే ఎంతోమంది పనివాళ్ళు పనిచేస్తున్నారు. అయ్యో, నేను గ్రహించగా నా తండ్రికి పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నా తండ్రి నన్ను క్షమిస్తాడా? నా తండ్రి నన్ను ప్రేమిస్తాడా? నా తండ్రి నా మీద మరలా కనికరం చూపుతాడా? అయినా కూలివాడిగానా బ్రతుకుతా, నా తండ్రి ఇంట్లో ఓ కూలోడిగానా బ్రతుకుతా, వెళ్తా అని మనస్సును మార్చుకుని తండ్రి ఇంటికి బయలుదేరాడు. వస్తున్నాడు. అలాంత దూరాన తండ్రి ఏదో పని మీద బయటకు వచ్చి అలా చూస్తే కుమారుడు వస్తున్నాడు. బాగా చూశాడు. వీడు నా కుమారులాగా ఉన్నాడు, నా చిన్న కుమారులాగా ఉన్నాడు. చిన్న కుమారుడు మరలా చూశాడు. వాడు దగ్గరకు వచ్చే కొద్ది అంత దూరం వస్తున్నా కొద్ది చూస్తా ఉన్నాడు. అలాగే చూస్తున్నాడు. వీడు నా చిన్న కుమారుడే. మాసిపోయిన తల, చిరిగిపోయిన బట్టలు, ఎంతో అనామకమైన వ్యక్తిగా వస్తున్నాడు. స్నానం చేసి అన్నాలు అవుతుందో, కంపు కొడుతున్న శరీరం, ఆ తండ్రి చూసి గుండెలు కదిలిపోయాయి, హృదయం కదిలిపోయింది. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుని గట్టిగా వాటేసుకున్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, నువ్వు ఎప్పుడైనా తిరిగి వస్తావు నా అద్దెకని ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా అని తన కుమారుని గట్టి కౌగిలించుకున్నాడు. ఆ కుమారుడు అంటాడు, తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశానయ్యా. నీ కుమారుడుగా అనిపించుకుంటూ నేను యోగ్యుని కాదయ్యా. నీ పనివాళ్ళలో ఒకరిగా నా బ్రతుకుతానయ్యా, నన్ను కనికరించయ్యా అని ఓ తండ్రి ఏడుస్తున్నాడు. కుమారుడు ప్రలాపిస్తున్నాడు. తండ్రి పాదాల మీద పడిపోయాడు. ఆ తండ్రి ఆ కుమారుని మీద జాలిపడి, ఆ కుమారుని మీద జాలి చూపి, దయ చూపి, ఆ కుమారుని మీద కనికరం చూపి కంపు కొడుతున్న చెదిరిపోయిన జుట్టు, చెదిరిపోయిన మనసు, చిరిగిపోయిన బట్టలు, వాసన కొడుతున్న శరీరం అయినా ఆ తండ్రి తన కుమారుడిలో చూపించిన ప్రేమ, జాలి వర్ణనకు అందనది, వివరించలేనిది. ఆ ప్రేమ అతీతమైనది. కౌగులించుకుంటున్నాడు. తండ్రికి విరోధంగా తిరిగి ఆస్తిని పంచుకుని, తండ్రిని దుర్భాషలాడి, తండ్రి నుంచి సమస్తాన్ని తన ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయి తండ్రిని నిరాకరించిన వాడిని ఎవడైనా ప్రేమిస్తారా? ఈరోజు నేను ఒక తప్పు చేస్తే ఆ తండ్రి పిల్లల్ని ఇంట్లో వెళ్ళిపో, నా ముఖం చూడదని వెళ్ళగొడుతున్నారు. వాడు బతకాలి,
వాడితో నాకు సంబంధాలని ఈరోజు నిలగొడుతున్నారు. మరలా తిరిగి వస్తే నీకు నాకు సంబంధాలని చెప్పే కదా, నీ బతుకు నువ్వు బతుకని అంటున్నారు. ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. కానీ మన పరలోకపు తండ్రి ఎవరంటే జాలి చూపే తండ్రి. తన కుమారుల ఎడల, తన కుమార్తెల ఎడల, తన పిల్లల ఎడల ఆయన జాలి, కనికరము, దయ, ప్రేమ, అనురాగము చూపే తండ్రి. ఆయన కౌగులించుకున్నాడు. ఆ తండ్రి కన్నీరు రాల్చేశాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. అందరు పని వాళ్ళందరూ పిలిచాడు. అందరూ చేశారు. ఏయ్ ఇదిగో తప్పిపోయి మరలా నాకు దొరికిన నా కుమారుడు. ఈరోజు సంతోషకరమైన దినం, ఆనందకరమైన దినం. ఇది నా కుమారుడు. స్నానం చేయించాడు, ప్రశస్త వస్త్రాలు తొలగించాడు, ఉంగరం తొలగించాడు, చెప్పులు తొలగించాడు, ప్రశస్త వస్త్రాలు తొలగించాడు. ఆ కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి విందు చేయించాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దోడు వచ్చి, పెద్ద కుమారుడు, నానా నీ ఆస్తిని పంచుకుని అవమానపరిచి నీకు దూరం అయిపోయి నీ పేరుకి అవమానపరిచి, నీ ఇంటికి అవమానపరిచి, అనేక విధాలుగా అవమానకరంగా బ్రతికిన వాడు వస్తే ఏంటి నాన్న ఎంత ప్రేమిస్తున్నావంటే, బాబు వాడు నీ తమ్ముడయ్యా, దూరమైపోయాడు, ఏమైపోతాడని వాడి కొరకు నిత్యము కనిపెడుతున్నానయ్యా, తిరిగి వస్తాడని. నీ కుమారుడు మనస్సును మార్చుకుని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడయ్యా. ఒక తండ్రిగా నా కుమారుని నేను జాలి చూపి వాడిని మనసారా క్షమించి నేను ప్రేమించకూడదా? తండ్రి మనసు నీ తెలవదరా అని పెద్దోడు చెప్పి ఆ తండ్రి తన కుమారుని ప్రేమించి కౌగిలించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పరలోకపు తండ్రి ప్రేమించేవాడు, కనికరించేవాడు, జాలి చూపే దేవుడు. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులే తన కుమారుల ఎంతో జాలి, దయ చూపిస్తూ ఉంటే మన పరలోకపు తండ్రి మరింత కృప కలిగిన, ప్రేమ కలిగిన వాడు. ఆయన జాలి గల దైవము. ఆమేన్. ఆయన మన ఎడల జాలి చూపి, మన ఎడల కనికరం చూపే దేవుడు. కరుణించి మన దోషములు, మన పాపములు, మన అపరాధములు క్షమించి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు మార్చుకుని ఆయన వైపు తిరిగి నేను చేసిన దోషములు క్షమించిన ఆయన నీ బిడ్డగా, నీ కుమారునిగా బ్రతుకుతానని నువ్వు వస్తే ఆయన ఈరోజు కూడా చేతులు చాస్తున్నాడు. రా, నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎన్నడూ తోసివేయను. నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎన్నడూ తోసివేయను. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా ఎద్దుకు రండి. నేను మీ మీద జాలి చూపి మిమ్మల్ని కనికరించి మీరు చేసిన దోషములు, అపరాధములు, ఆ తప్పులను క్షమించి వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని ఎత్తి అగాధ సముద్రంలో పడవేస్తాను. మీ పాపములు, మీ అపరాధాల దోషాలు మీరు ఎల్లప్పుడూ నాతో ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ మీద జాలి చూపే దేవుడు. ఆయన జాలి చూపుతున్నాడు కనుకనే, ఆయన జాలిగా దేవుడు కనుకనే నేటి వరకు మనం సజీవులమై ఆయన కృపలో నిలిచి తండ్రి, అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెడుతూ ఆయన స్తుతించి గణపరిచినట్లుగా ఈ కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపలో మనల్ని నిలిపారు.
మన తండ్రి మన మీద జాలి చూపే దేవుడు. మనం తెలిసి తెలియక ఏ అపరాధాలు, ఏ దోషాలు ఏం చేసినా తండ్రి మనం నెట్టివేయకుండా, మనం త్రోసివేయకుండా ఆయన మనల్ని కనికరిస్తున్నాడు. పలుమార్లు దేవునికి దూరం అయిపోయావు, దేవుని మందిరానికి దూరం అయిపోయావు, దేవుని సంఘానికి దూరం అయిపోయావు, దేవుని సహవాసం దూరం అయిపోయావు. తిరిగి తిరిగి పరిస్థితులు మరొక రకంగా మారి, ఆదరణ లేక, ఆశ్రయం లేక, ప్రేమించేవాళ్ళు లేక, కనికరించేవాళ్ళు, దయచూపేవాళ్ళు లేక మరలా తిరిగి ఆయన సన్నిధికి వచ్చి, పరలోకపు తండ్రి నన్ను కనికరించమని మనసారా నువ్వు పలికిన మాటే ఆ తండ్రి హృదయాన్ని కదిలించింది. ఆ తండ్రి హృదయాన్ని నూతనం, ఆ మనసును పరిపూర్ణమైన కదిలిస్తుంది, చెల్లింపచేసింది. ఆ తండ్రి నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషించి ఆయన నిన్ను ప్రేమించి తన కుమారునిగా, తన కుమార్తెగా ఆయన స్వీకరించి ఆయన యొక్క సంరక్షణలో నిన్ను ఉంచి నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తం బాగొట్టాడే, అవమానపరిచాడు కాదు, మనస్సు మార్చుకుని తిరిగి వచ్చాడే, మనస్సు మార్చుకుని మరలా తిరిగి వచ్చాడే అనే సంతోషం ఆ తండ్రికి. రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, మనస్సు మార్చుకుని మరలా పరలోకపు తండ్రి అదుకు తిరిగి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సంఘానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి నీ జీవితంలో నీ పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుత్వంలో నువ్వు క్షమాపణ అడిగి నూతనపరుచుకున్నట్టు నీ జీవితాన్ని, ఇదిగో ఈ దినమైన ఈ ఉదయకాలపు ఆరాధనలో నువ్వే స్థలములో ఉన్నా, నువ్వు ఉన్న చోటే తండ్రికి విరోధంగా నువ్వు చేసిన, నడిచిన ఆ ప్రవర్తన విడిచిపెట్టి మనసును మార్చుకుని తండ్రి నన్ను కనికరించి క్షమించమని నువ్వు అడగగలిగినట్లయితే నా తండ్రి నిన్ను క్షమించి ఆ పరలోకపు తండ్రి ఆయన కుమారునిగా, కుమార్తెగా నిన్ను ఆయన స్వీకరించడానికి ఇదిగో ఆయన హస్తమును చాపి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన జాలిపడే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఆయన మనల్ని ఎత్తుకొని మోస్తాడు తండ్రి. తండ్రి ఎత్తుకొని మోసాడు. ద్వితీయోపదేశకాండం 1:31 మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. మనుషుడు తన కుమారుని తన భుజముల మీద ఎత్తుకొని ఎలాగూ మోస్తాడో అలాగూ మీరు వస్తున్న మార్గములన్నిటిలో, నడుస్తున్న మార్గాలన్నింటిలో నేను మీకు తండ్రినై నేను నా భుజ స్కందముల మీద మిమ్మల్ని ఎక్కించుకుని మిమ్మల్ని మోసాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఒక చిన్న బిడ్డని అయితే ఎత్తుకుంటాడు. చిన్నపిల్లలను చూస్తూ ఉండండి, గ్రామాల్లో చూస్తూ ఉంటే తండ్రి తన బిడ్డలను భుజం మీద ఎక్కించుకుని, వాడికి తలకాయ గట్టిగా పట్టుకుంటే భుజం మీద ఎక్కించుకుని మెల్లగా వెళ్తూ ఉంటాడు. సంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు మార్కెట్కి, సంచికి వెళ్తూ ఉంటాడు సంతకి. వాడు పైనుండి సపట్లు కొడతా ఉంటాడు, ఆలం చేసుకుని నవ్వుతూ ఉంటాడు. వాడు మొత్తం మీద నెక్కించుకుని వెళ్తూ ఉంటాడు. దించకూడదంటే వాడు నా కుమారుడు అండి అని దించిన వాడిని ఎత్తుకుంటాను. తండ్రి స్వభావాన్ని ఎత్తుకొని మోస్తాడు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలని తండ్రి అంటున్నాడు, నేను మిమ్మల్ని మోసాను. ఆయన ఎత్తుకొని మోసుకుంటూ వాళ్ళని నడిపించాడు. కనుకనే 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారి కాళ్ళు వాయిలా, వాళ్ళ చెప్పులు తెగల, వాళ్ళ ముఖం వాయిలా, వాళ్ళ కళ్ళు వాయిలా, వాళ్ళ చేతులు వాయిలా, వాళ్ళ వస్త్రాలు చినిగిపోలా.
ఏమైందా 40 సంవత్సరాలు మీ కాళ్ళు వాయలేదు, మీరంతా నడిచారే, 1/2 కిలోమీటర్ నడిస్తే ఇప్పుడు తంబాలాగా వాస్తున్నాయి కొందరు కాళ్ళు. 40 సంవత్సరాలు నడిస్తే కాళ్ళు వాయల, చెప్పులు తెగల, బట్టలు మాయలా. ఏమిటి, ఎలా నడిచారు, ఎలా నడిపించారు, ఎలా మీరు జీవించారు, ఎలా నడిచారంటే అదేనండి మాకు అర్థం కావట్లేదు అంటారు వాళ్ళు. దేవుడు అంటాడు, పిచ్చోళ్ళారా, మిమ్ములను నా రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకుని వచ్చా. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో మీకు ముందు నడుస్తూ మిమ్మల్ని నేను మోసా. అపాయం మీకు జరగకుండా, ఆపద మీకు మీ ఎద్దకు రాకుండా, శత్రు మిమ్మల్ని ముట్టకుండా, ఆ అరణ్యములో మీకు ఏ అపాయము, ఏ ఆపద, ఏ దోషం మీకు కలగకుండా, మీ కాళ్ళకు రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా నేను మిమ్మల్ని మోసుకుంటూ వచ్చాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మోస్తాడు, ఎందుకంటే తన పిల్లల బాధ్యత, ఆ భారం. ప్రభు అంటున్నాడు 46:4 యెషయా గ్రంథంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నరయ్యే వరకు నిన్ను ఎత్తుకొనివాడును, నిన్ను రక్షించువాడును నేనే. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని ఎత్తుకొని మోస్తానంటున్నాడండి. ఆయన అంటున్నాడు, నువ్వు ఎత్తుకొని నేను మోస్తా. ఎత్తుకొని మోసే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని ఎత్తుకొని సంరక్షణ నడిపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు, వారిని ఎత్తుకొని నడిపిస్తారు. నువ్వు వెళ్తున్న మార్గంలో నీ పాదాలకు రాయి తగలకుండా. ఎత్తుకొని మోసే దేవుడు మన దేవుడు. సారే భక్తుడు ప్రార్థన చేసుకుని ఒకసారి అరణ్యములో ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో కూడా దిగివచ్చి నడవటం ప్రారంభించాడు. మాట్లాడుతూ ఇద్దరు నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక్కడిగే కనపడిని, ఇంకో అడుగు కనపడతలా. ఏ బాబాయ్, అక్కడ దాకా బాగానే వచ్చాడు దేవుడు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నన్ను విడిచిపెట్టాడు, నేను ఒక్కడిని నడిచాను చూసావా, ఈ ముళ్ళ కంపలు, ఈ గాజు పెంకులు, ఈ భయంకరమైన పరిస్థితులు, నేను ఒక్కడిని వస్తే ఇక్కడ నన్ను విడిచిపెట్టాడు, ఏమిటండి మనసులో అనుకుంటా ఉన్నాడు. అంతలో దేవుడు ప్రక్కన నిలిచాడు. ప్రభా, ఏంటి ప్రభా, అక్కడ దాకా బాగానే వచ్చి ఇక్కడ నన్ను విడిచిపెట్టావు, ఒక్కడనే నా అడుగులు ఒక్క అడుగులే కనపడుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ప్రభా, నన్ను విడిచిపెట్టేవే ప్రభా అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పిచ్చాడా, నేను విడిచిపెట్టలేదు, ఆ అడుగులు నీవి కాదు, ఆ అడుగులు నాయి. మరి నా అడుగులు ప్రభా, అక్కడ నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే అని, నీ కాలు గాజు పెంకులు గుచ్చుకుంటే అని, అక్కడ ఆ కరుకైన మార్గంలో నువ్వు నడవలేవని, ఆ మార్గం దాటేంత వరకు నిన్ను నేను ఎత్తుకొని నేను నడిచాను. ఆమేన్. నిన్ను ఎత్తుకొని నేను నడిచాను నాయనా. ఆ భక్తుడు గడగడ వణికి, ప్రభా పొరపాటు తప్పండి ప్రభా, నా అనుకున్నాను ప్రభా అంటున్నాడు. నీకు అవి నాయి, చూడు నిన్ను నేను ఎత్తుకొని నిన్ను మోసాను. దేవుడు మన మీద జాలి ప్రేమ కలిగిన దేవుడు. మనల్ని ఎత్తుకొని మోస్తాడు. ఎప్పటి వరకు మోస్తాడు? ఈ లోకంలో తండ్రి అయితే నువ్వు చిన్నపిల్లడి వరకు 1 సంవత్సరం వరకు మోస్తాడు. ఇంకా ప్రేమ కొద్ది 2 సంవత్సరాల వరకు భుజం మీద ఎత్తుకుని మోస్తాడు.
పరలోకపు తండ్రి అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని నడిపించువాడును నేనే, నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే, నేనే నీ తండ్రిని, నిన్ను విడువాడును, నేను ఎడబాయను. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు నిన్ను సంరక్షించుచు నిన్ను మోయివాడును నేనే అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి ఆయన పిల్లలుగా ఉన్న మన ఎడల జాలి చూపే దేవుడు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మనసు మార్చుకుని పరిశుద్ధపరచబడి జీవితాన్ని నూతనపరచుకుని ప్రభువు కొరకు సంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అని పిలువబడుతున్నారు. వారిని గురించి మీరు నా కుమారులు, నా కుమార్తెలు, నా కుమారులని మిమ్మల్ని ముదిమొచ్చు వరకు విడువని ఎడపాయను, ముదిమొచ్చు వరకు ఎత్తుకొని రక్షించువాడు నేనే, ఎత్తుకొని నా భుజస్కంధంలో మిమ్మల్ని మోస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నాకెవరున్నారు, నాకు ఎద్దుకుని, నాకు ఎవరితో ఉన్నారు, నన్ను ఎవరు తీసుకెళ్తే, ఎవరు నడిపిస్తాను, భయపడద్దు. నీ దేవుడని యెహోవాను నీవు ఆశ్రయించినంత కాలం ఆయన నీకు తండ్రిగా దేవుడిగా ఉండి ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను మోస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ భారమంతా ఆయన భరిస్తాడు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే మన దేవుడు ఎత్తుకొని మోసే దేవుడు. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగో మోయిచుందో అలాగూ నేను మిమ్ములను నా రెక్కల మీద ఎత్తుకొని మోయిచూ వచ్చానంటాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఎంత కృప కలిగిన దేవుడండి, ఎంత ఆప్యాయత కలిగిన దేవుడు మన దేవుడు, మన పరలోకపు తండ్రి. జాలి చూపి కనికరించే దేవుడు, క్షమించే తండ్రి మన పరలోకపు తండ్రి. ఎవరంటే ఆయన ఎత్తుకొని నిన్ను మోస్తాడు, నీ కాళ్ళకు రాళ్ళు తగలకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా, నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను మోస్తాడు. ఎప్పటి వరకయ్యా? ఈరోజా, రేపా, ఎల్లుండా, ఈ సంవత్సరం కాదు, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని నిన్ను మోయివాడు నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు, వాగ్దానపరంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృపగల తండ్రి మనకి అనుగ్రహించబడినందుకు, ఆయన తండ్రిగా మనకు ఆయన కుమారులుగా మార్చబడినందుకు మనం కృతజ్ఞులమై ఆయన మహిమపరచవలసిన వారమైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మన పరలోకపు తండ్రి ఎవరంటే చూడండి, తండ్రి తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. సామెతలు 3వ అధ్యాయం 11, 12 వాక్యాలు. యెహోవా శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా తాను ప్రేమించేవారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. తండ్రికి వాడంటే ఇష్టం లేదనుకోండి, వాడు కర్మ, వాడు అట్ట తిరిగి వాడు తిప్పలు వాడు భర్తను విడిచిపెడితే వాడు తిరిగి వాడు ఏదో శాపానికి గురైపోయి ఆ శాపం వాడు నలిగిపోయి చచ్చిపోతాడు, నిత్య అగ్నికి ఆగుతూ అయిపోతాడు. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో, తండ్రి యొక్క బాధ్యత అంటే తండ్రి ప్రేమించిన కుమారుని కొరకు ఒక ప్రణాళిక నెరవేరుస్తాడు. ఆయన ప్రేమించిన వారు ఆయన వలే నడుచుకోవాలని, ఆయన వలే జీవించాలని, ఆయన వలే బ్రతకాలని
తండ్రి యొక్క గుణ గణములన్నీ తాను ప్రేమించిన కుమారుడిలో తండ్రి చూడాలని ఆశపడతాడు. తండ్రి ప్రార్థన పడనుకో, నా కుమారుడు నా వల్లే ప్రార్థన చేయాలి, నా కుమారుడు నా వల్లే నీతిగా బ్రతకాలి, నా కుమారుడు నా వల్లే యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నా కుమారుడు నా వల్లే ఐశ్వర్యవంతుడు అవ్వాలి, ఉన్నత స్థానంలో నాలాగా ఉండాలి, గౌరవ ప్రతిష్ఠితులు పేరు ప్రఖ్యాతులు సమాజంలో నా కుమారుడు పొందుకోవాలి నాకులాగా. నా కుమారుడు అనామకుడిగా బ్రతకూడదు, నా కుమారుడు రౌడీనో త్రాగుబోతో వ్యభిచారో కాకూడదు, నా కుమారుడు అపవిత్రమైన మార్గంలో నడిచి వాడి జీవితం పాడే శాపం అనుభవించకూడదు నా కళ్ళేట. నా కుమారుడు నా వలే ఉండాలని తాను ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, హెచ్చరిస్తాడు. యెహోవా తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. చిన్న తప్పు చేయని, చిన్న పొరపాటు చేయని తండ్రి ఊరుకోడు. ఓ తండ్రి తన కుమారుడు తనంతటి వాడవాలని, తన వల్లే పేరు ప్రఖ్యాతులు కాంచిన గొప్పవాడవ్వాలని తండ్రి ఆశించి, ఆస్తిపరుడు, మంచి ఆస్తి ఉంది, ఐశ్వర్యవంత తండ్రికి గొప్ప ఆస్తి ఉంది. ఆ తండ్రికి ఒకే కుమారుడు. ఆ కుమారుణ్ణి ప్రతి విషయంలో బహు క్రమశిక్షణలో పెంచుతున్నాడు. చిన్న పొరపాటు చేసిన గద్దించేవాడు, చిన్న తప్పు చేసిన కూర్చో పక్కన కూర్చోని శిక్షించేవాడు, ప్రార్థన చేయకపోయినా శిక్షించేవాడు, బైబిల్ చదవకపోయినా శిక్షించేవాడు, చెప్పిన మాట వినకపోయినా శిక్షించేవాడు, గద్దించేవాడు. వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ ఉంటే, చెడు స్నేహితుల వైపు తిరుగుతూ ఉంటే వాళ్ళ వైపు పోకుండా, వాళ్ళతో కలవకుండా గద్దించి వెళ్ళొద్దు, జాగ్రత్తగా నడుచుకో అని హెచ్చరించేవాడు. ఈ కుమారునికి బాధగా అనిపించింది, కష్టం అనిపించింది. నేను ఒక్కనే కుమారుని, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, నేను ఇలాగ నడుచుకుంటే తప్పేంటి? తప్పేంటి? జాలీగా విస్తారంగా హాయిగా హ్యాపీగా జీవించవచ్చు కదా. నన్ను జీవించకపోయేయడానికి సరదాగా బ్రతకనివ్వడేంటి? అందలాగా మంచి కార్లు కొని, మంచి బైకులు కొని తిరగరా, జాలీ చేయరా, జలసాగా బ్రతకరా నన్నేంటి? నా తోటి స్నేహితులు చూడు ఎంత విస్తారంగా బ్రతుకుతున్నారో, విచ్చలవిడికి బ్రతుకుతున్నారో. వాళ్ళ తల్లిదండ్రులు ఒక మాట అంటలా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని గద్దించట్లా, వాళ్ళు బుద్ధి చేయట్లా, వాళ్ళని శిక్షించట్లా. వాళ్ళు నేర్చిన పర్వాలేదు లేరా, ఇంకా పర్వాలేదు, అట్లా నడవరా అని చెప్పేసి వాళ్ళకి చేస్తున్నారు. నా తండ్రి ఏంటి, ఎంత ఆస్తి ఉంది, నేను ఒక్కడే కుమారుని, ఎంత అనుభవించినా అది తరగని ఆస్తి ఉంది, నన్ను ఎందుకు ఇట్లా శిక్షిస్తున్నాడు? నా తండ్రికి నా మీద ప్రేమ లేదు, నా తండ్రికి నా మీద గౌరవం లేదు, నా తండ్రి నా మీద ఏదో పగ పెట్టుకున్నాడు. ఇలాంటి తండ్రి ఉంటే అంత, లేకపోతే అంత. నా తండ్రిని నేను చంపేసాను అనుకో, ఈ ఆస్తి అంతా నాదైపోయింది, అప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, జీవించవచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. ఒకరోజు మాస్టర్ ప్లాన్ చేసుకుని ఇంటి పైన కూర్చున్నాడు. 10 అయింది, ఇంకా ఇంటికి రాల కుమారుడు అని తల్లి అంటుంది. ఏమండి, కుమారుడు ఇంటికి రాలేదు, నీ క్రమశిక్షణ, నీ యొక్క ఆ గట్టి క్రమశిక్షణ వలన నువ్వు ప్రతి దాన్ని గద్దిస్తావు, వాడు ఏదో ఒకటి ఏ తప్పు చేసి నువ్వు హెచ్చరిస్తావు, నువ్వు ప్రేమించకుండా గద్దిస్తావు ప్రతి దానికి. వాడు నీ మాటలకి భయపడి వాడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడండి, ఇసిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడండి. నీ వల్లనే వాడు అట్లాగా అయిపోయింది. మన కుమారుడు కదండి, వాడిని ప్రేమించి వాడిని కొంచెం ఫ్రీగా వదిలిపెడితే ఏమైందండి నీకు అని తల్లి అంటుంటే, ఆమెతో చెబుతున్నాడు వాళ్ళ తండ్రి, పిచ్చిదానా, నీకంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంది నా కుమారునికి, నా కుమారుని ఎట్లా,
నా కుమారుల ప్రేమ లేక కాదు, జాలి లేక కాదు, నా కుమారుడు లోకంలో పాపంలో శాపంలో పడిపోకుండా త్రాగుబోతుగా, వ్యభిచారిగా, నరకంతకుడిగా, రౌడీగా, జులాయిగా ఈ లోకంలో తిరుగుతున్న వాళ్ళు తిరగకుండా ఉండాలని, నేను ఎలాగూ దేవుని వల్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నానో, నాకు సమాజంలో ఎట్లాగూ గౌరవ ప్రతిష్టతలు, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఉన్నాయో, నేను ఎంతటి ఐశ్వర్యవంతుడు, నా వంతు నేను ఎలాగున్నానో, నా స్థాయిలో నేనున్నట్టుగా ఈ స్థాయిలోకి నా కుమారుడు ఎదగాలని, నా కుమారుడు కూడా సమాజంలో గౌరవ ప్రతిష్టత కలిగి, మర్యాద కలిగి, అందరి యొక్క మన్ననలో పొందుకొని, అందరి యొక్క ఆ మంచి మనస్సును కలిగిన వాడే, అందరి చేత ఘనపరచబడిన వాడే ఉండాలని, నా అంతటి వాడు నా కుమారుడు అవ్వాలని, నాకులాగా సమాజంలో గౌరవ ప్రతిష్ట కలిగి నా కుమారుడు బ్రతకాలని నేను ఆశించి వాడిని అలాగా ఒక క్రమశిక్షణలో నడిపిస్తున్నాను. కానీ వాడి మీద నాకు ప్రేమ లేక కాదు, వాడంటే నాకు ప్రాణం. ఈ ఆస్తి అంతటిని వాడు కాపాడుకోవాలని, వాడు గొప్పవాడిగా నాకులాగా నాకంటే గొప్పవాడిగా ఉండి నా కుమారుడు ఆస్వాదించబడి ఆశీర్వాదకరంగా బ్రతకాలని ఒకే ఒక ఆశతో వాడి మీద ప్రేమ కలిగి నేను ఇలాగ చేస్తున్నాను. వాడంటే నాకు ప్రాణం అని ఆ తండ్రి చెబుతున్న మాటలు ఆ కుమారుడు విన్నాడు. ఈ కుమారుడు కన్నీళ్ళు కార్చి దుఃఖం పడ్డాడు. అయ్యో, నా తండ్రి మాటలు నేను వినకపోతే ఇప్పుడు చచ్చిపోయేవాడు, చంపేసేవాడిని, బయటకు వచ్చేవాడు, చంపేసేవాడిని. నా తండ్రికి నా మీద ఇంత ప్రేమ ఉందా? నేను గొప్పవాడిగా, ఓ మంచివాడిగా, నా తండ్రి వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడిగా బ్రతకాలని నా తండ్రి నా మీద ఇంత ప్రేమ కలిగిలాగా నన్ను నడిపిస్తున్నాడు ఆ క్రమశిక్షణలో. అయ్యో, తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆ కుమారుడు వెంటనే పైనుంచి దిగి వచ్చేసి ఆ తండ్రి కాళ్ళ మీద పడిపోయి, తండ్రి నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది, పొరపాటుగా నేను అర్థం చేసుకున్నాను, నన్ను గద్దిస్తున్నావు, చిన్న విషయాలకి నన్ను బుద్ధి చెబుతున్నా, హెచ్చరిస్తున్నావు, చిన్న తప్పు చేసినా గద్దిస్తున్నావు, నా మీద కోపంతో ఉన్నావు అనుకున్నాను. కానీ ఇంత ప్రేమతో నేను నీ అంతటి వాడవ్వాలని ఒక ఉద్దేశంతో నన్ను ఇలా నడిపిస్తున్నావని గుర్తించలేదు, క్షమించమని ఆ కుమారుడు తన తండ్రి అతను పశ్చాత్తాపడి అప్పటి నుంచి తన తండ్రికి లోబడి తండ్రి చెప్పినట్టుగా నడుచుకోవటం ప్రారంభించాడు. తండ్రికి విధేయుడై జీవించడం ప్రారంభించాడు. తండ్రి అడుగుజాడు నడచడం ప్రారంభించాడు. తండ్రి వల్లే మంచి పేరు ప్రఖ్యాతులు అతడు సంపాదించుకోవటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన పరలోకపు తండ్రి కూడా మనం కూడా అంత గొప్పవాళ్ళు అవ్వాలని, మన తండ్రి అంతటి వాళ్ళు అవ్వాలని, మన తండ్రి వాళ్ళే పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా ఈ భూమి మీద మనం జీవించి ఆయన ఘనమైన నామానికి కీర్తి, ఘనత, ప్రభావాలు తెచ్చేవారికి ఉండవాలని, ఆయన వల్ల ఈ భూమి మీద మనం కూడా ఘనపరచబడి, కీర్తించబడి, ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలని మన తండ్రి మనం కోరుకున్నవాడై, ఆయన మనం చిన్న పొరపాటు చేసినప్పుడు ఆయన వాక్యం ద్వారానో, ప్రాసం ద్వారానో, దర్శనం ద్వారానో, పరిశుద్ధాత్మ ద్వారానో, దైవ సావుకుల ద్వారానో మనం హెచ్చరించి, మనం గద్దించి, మనం బుద్ధి చెబితే మన జీవితాలను సరిచేస్తున్న సంగతి మనం గుర్తించక రోజున మనం పొరపాటు పడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు యేసయ్య గారు పలుమార్లు మమ్మల్ని గద్దించి బుద్ధి చెబుతున్నప్పుడు ఏంటి ప్రతి చిన్న విషయానికి కూడా ఇలాగ మాట్లాడుతున్నారు, ఇలా గద్దిస్తున్నారు, ఇలా బుద్ధి చెబుతున్నారు, ఇలాగ చేస్తున్నాడు. నేను ఏం చేశాను? కాఫీగా ఇవ్వండి,
పాలు రావటం ఆలస్యమైంది, కాఫీ తెచ్చి ఇవ్వలేకపోయాను. ఏంటి నన్ను ఇలాగ తిట్టాడు, అందరి ముందు ఇలాగ అవమానపరిచాడు, ఇలా గద్దించాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటారు కదా, వాళ్ళని ఏమంటలేదే అని అనుకుని కొన్నిసార్లు బాధపడేవాడు నా జీవితంలో. అదో రకంగా బాధపడి కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేను అర్థం చేసుకోవట్లేదే, ఏంటో నా మీద ఎంత కఠోరంగా ఉంటున్నాడు అనుకునేవాడు. సరే, ఆయన వాక్యం చెబుతూ తండ్రి ప్రేమించు వారిని గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు అని మాట్లాడుతూ వాక్యం చెప్పారు. నేను ప్రేమించు వారిని అందరినీ నా వలే, నా మార్గంలో నా వలే నడుచుకోవాలని, నాకులాగా జీవించాలని, నాకులాగా సేవ చేసే మంచి మనస్సాక్షి కలిగి యథార్థమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమకరంగా బ్రతకాలని నా వలే నేను ప్రేమించే వారిని కూడా నేను అలా గద్దిస్తాను. చిన్న పొరపాటు, చిన్న తప్పు చేసిన వాళ్ళు గద్దించి హెచ్చరిస్తాను. కొంతమంది నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పాడు. అప్పుడు నా కళ్ళలో నుంచి నీళ్లు కారాయి. ఓ ప్రభువా, నన్ను క్షమించయ్యా. నడిపిస్తున్న దైవజనుని తండ్రిగా నడిపిస్తున్నప్పుడు అర్థం చేసుకోలేక ఏంటి నా మీద ఎంతగా అనుకుని పొరపాటు పడ్డాను, క్షమించాయని ప్రభువుకి సన్నిధిలో క్షమాపణ అడిగి మనస్సును నూతనపరుచుకుని ఆ తండ్రి యొక్క అడుగుజాడల్లో, ఆ నడిపింపులో గద్దించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన, అనేక విధాలుగా హెచ్చరించి గద్దించినప్పుడు తల వంచుకుని ఒక్క మాట మాట్లాడకుండా ఆ తండ్రి మాటకు లోబడి నడుచుకుంటూ ఉండవు. ఆ కృపే, ఆ కనికరమే, ఆ ప్రేమే, ఆ నడిపించిన ఆ క్రమశిక్షణ నడిపింపే ఈరోజున మా జీవితాన్ని పునాదులుగా మార్చబడి ఆయన కృపలో ఈ విధంగా ఆయన పరిచర్యలో ఇలాగ ముందు కొనసాగబడుతున్నామంటే కూడి ఏడవడం త్రుటిల్లకుండా కృపలో నిలిచి మాకు ఇచ్చిన ఉపదేశంలో, ఈ పరిచర్యలో మా పరలోకపు తండ్రికి మహిమకరముగాను నడిపించిన ఆత్మీయ తండ్రి యొక్క అడుగుజాడల్లో ఆ క్రమ పద్ధతులు నడుచుకోవడానికి దేవుడు యోగ్యతలేని మాకు ఈ కృపను ఇచ్చారు. ఆయన కృపలో నిలిపారు. ప్రైజ్ ది లార్డ్. కనుక మన తండ్రి ప్రేమించి వారిని గద్దిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు తండ్రి ఏం చేస్తాడంటే 38:19 యెషయా గ్రంథం, తండ్రి తన కుమారులకు సత్యాన్ని బోధిస్తాడంట, అసత్యాన్ని బోధించడు. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. తండ్రులు కుమారులకు సత్యమును, ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన సత్యమును తెలియపరుస్తారు. తండ్రులు ఏం చేస్తారంటే సత్యాన్ని చెప్పాలి పిల్లలకి. అబద్ధాలు, మోసాలు, అబద్ధం ఆడటం, మోసం చేయటం అనేది అని చెప్పకూడదని నేర్పకూడదు. తండ్రులు ఏం చేయాలంటే, నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే, తన కుమారుని ప్రేమించి జాలిపడే తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లలకు సత్యాన్ని వారికి బోధిస్తాడు, సత్యాన్ని వారికి ప్రకటిస్తాడు, సత్యాన్ని వాళ్ళకి తెలియపరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నా పిల్లలు సర్వసత్యములో నడిపించబడాలి. నా పిల్లలు నా వలె సర్వసత్యంలో నడవాలి. నా పిల్లలు సర్వసత్యంలో అనుసరించి బ్రతకాలి. సత్యాన్ని గుర్తించి ఆ సత్యపు అడుగుజాడలో, ఆ సత్యపు మార్గంలో నా పిల్లలు నడుచుకుని బ్రతకాలి, జీవించాలని తండ్రి ఆశ. ఆ తండ్రి తన పిల్లలకి సత్యాన్ని బోధిస్తాడు. అబ్రహాముని గురించి రాయబడిన మాట ఏంటంటే 18వ అధ్యాయం ఆదికాండం 19వ వాక్యంలో ఉన్నమాట,
ఆ. ఉమ్. ఉమ్. తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారుకును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అతన్ని ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. రే బాబు, మీరు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి సత్యమైన యేసుని అంగీకరించి యేసుకి లోబడి యేసు వాక్యానుసారంగా మీరు బ్రతకాలి, నడవాలి. ఆ వాక్యం మీ జీవితాలను బ్రతికిస్తుంది. ఆ వాక్యం మీ జీవితాలను పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యం మీ జీవితాలను సరిచేస్తుంది. ఆ సత్యం మిమ్మల్ని సర్వ సత్యం నడిపించి నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది. ఇది సత్యమయ్యా. ఈ సత్య మార్గంలో మీరు నడవండి. ఈ సత్య మార్గాన్ని మీరు ఎన్నుకోండి. ఈ సత్య మార్గమైన ఉపదేశంలో మీరు నిలవండి. మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య రాజ్యానికి మీరు వారసులుగా మార్చబడతారు అని తండ్రులు తన కుమారులకు సత్యాన్ని గురించి బోధించాలి, సత్య ప్రకటన చేయాలి, సత్యమైన ఉపదేశాన్ని బోధించి ఆ సత్య ఉపదేశంలో ఆ నీతి న్యాయం కలిగిన పరిశుద్ధమైన మార్గంలో తన పిల్లలు నడుచుకున్నట్లుగా వారికి బోధించాలి, వారికి నేర్పాలి, వారికి ఉపదేశించాలి. ఆ సత్య మార్గంలో వారు బ్రతుకున్నట్లుగా వారిని నడిపించాలి. తండ్రులు తన కుమారులకు బోధిస్తారు. నిజమైన తండ్రి ప్రైజ్ ది లార్డ్. సత్యాన్ని బోధించి సత్య మార్గం నడుచుకున్నట్లు చేయాలి. రేఖాబీలు తండ్రి అయిన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించాడు, బాబు మనం దేవుని పిల్లలం, మనం దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళం, దేవుని కొరకు జీవిస్తున్న వారం. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, సత్యం అనుసరించి బ్రతకాలి, సత్యానికి లోబడి జీవించాలి. దేవునికి విరోధమైన కార్యాలు ఏమీ చేయకూడదయ్యా, జాగ్రత్త. అని వారికి కొన్ని విషయాలు బోధించారు. వారు తమ తండ్రి వారికి బోధించిన విధంగా వారు చెప్పిన సత్య మాటలు అనుసరించి వారు నడుచుకోవడం ప్రారంభించారు. వారి తండ్రి ఏమన్నాడు, మీరు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగొద్దు, మీరు నివసించడానికి ఇండ్లు కట్టుకోవద్దు, మీరు జీవించినంత కాలం గుడార నివాసిగా గుడారములో మీరు నివసించాలని చెప్పారు. ఆ తండ్రి చెప్పిన ఆ సత్యాన్ని అనుసరించి వారు అలాగనే నడిచారు. ప్రవక్త వచ్చి, ఇదిగో ద్రాక్షారసం తాగండి, రేఖాబు కుమారులారా ద్రాక్షారసం తాగండి అని వాళ్ళు చెబితే వాళ్ళు అన్నారు, మేము ముట్టం బాబు, మా తండ్రి అవన్నీ చేయొద్దు అన్నాడు, వాటిని ముట్టుకోవద్దన్నాడు. గుడారాల్లో నివసించి కుటుంబాలు మేడలు మిద్దెలు కట్టుకోండి, వద్దొద్దు బాబు, మమ్మల్ని గుడారంలో నివసించాలని మాకు కొన్ని సత్యాలను మా తండ్రి మాకు బోధించాడు. ఆ మా తండ్రి మాకు బోధించిన విధంగా ఆ సత్య మార్గంలోనే ఆ సత్య ఉపదేశంలోనే మేము నడుచుకుంటాము. ఆ క్రమాన్ని మేము పాటించి మా తండ్రిని గణపరుస్తాము. మేము మా పరలోకపు తండ్రికి మేము మహిమకరంగా బ్రతుకుతామంటారు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ ఉంటాయండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో చూస్తే 5వ వాక్యం చూడండి. మీరైనా మీ సంతతి వారైనా ఎప్పుడు ద్రాక్షారసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము తాగము. మీరు ఇల్లు కట్టుకోవడం వద్దు. చూశారండి, మీరు ఇల్లు కట్టుకోవడం, విత్తనాలు ఎత్తవద్దు, పంటలు పండించి ఏమొద్దు.
మీరు గుడారంలో ఉన్నారంటే మేము గుడారంలో ఉంటున్నామండి. మాకు ఆజ్ఞాపించారు, మాకు ఈ సత్యాన్ని బోధించారు, ఈ సత్య ఉపదేశంలో మేము నడుచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల ఉపదేశం, అపోస్తల సహవాసం, అపోస్తల నడవడికలో ఆయన మనకు బోధించాడు మన తండ్రి. ఆ సత్యాన్ని బోధించాడు. ఏ సత్యాన్ని మనం నేర్చుకున్నావో, ఏ సత్యాన్ని తండ్రి మనకు బోధించాడో ఆ సత్య ఉపదేశం నడవాలి, ఆ సత్య ఉపదేశం మనం బ్రతకాలి, ఆ సత్య ఉపదేశం అనుసరించి మనం జీవించాలి. అలాగూ తన పిల్లలు ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా తండ్రులు ఏం చేస్తారంటే తన కుమారులకు వారు అనుసరించి నడుస్తున్న ఆ సత్యాన్ని, ఆ ఉపదేశాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రమైన నడవడికను, ఆ యథార్థమైన మార్గాన్ని బోధించి యథార్థత కలిగిన మార్గంలో నడుచుకున్నట్లుగా వారికి హెచ్చరించి ఉపదేశించినప్పుడు అలాగూ నడుచుకుంటారు, అలాగూ జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తన పిల్లలు సత్య మార్గాన్ని బోధించాలి. అబ్రహాము తన విశ్వాస మార్గాన్ని, అబ్రహాము తెలుసుకున్న సత్యాన్ని తన తర్వాత తన పిల్లలకు అబ్రహాము బోధిస్తాడు, ప్రకటిస్తాడు, తెలియపరుస్తాడని అబ్రహాముడి గురించి దేవుడు ఎరిగి అబ్రహాముతో అంటున్నాడు, నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి తన పిల్లలకు సత్యాన్ని బోధించి, సత్య మార్గాన్ని బోధించి, సత్య మార్గంలో నడిపిస్తాడు. నడుచుకున్నట్లుగా వారిని, ఆ మార్గాన్ని వారికి తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది మంచో ఏది చెడో తండ్రి తన పిల్లలకు చెప్పి ఆ మంచి మార్గాన్ని వారికి తెలియపరిచి, ఆ మంచి మార్గం నడుచుకుంటారా, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తాడు అని వాళ్ళకి తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మన తండ్రి ఎవరంటే విమోచించే తండ్రి. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వాక్యం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరుగుకుపోయినను, ఇశ్రాయేలు అంగీకరింపైనను, యెహోవా నీవే మాకు తండ్రివి. అనాది కాలం నుంచి మాకు విమోచకుడు నీవే, మమ్మల్ని విమోచించువాడు నీవే. 63:9. ఆయన సన్నిధితో వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని ఆయన విమోచించెను. పూర్వ దినమట వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి గురించి ఏం నేర్చుకున్నాం? ఆయన జాలిపడే తండ్రి, ఆయన కనికరం చూపి ప్రేమించే తండ్రి. ఆయన మరియు మనల్ని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు పూర్వదినములన్నిట. ఆ తండ్రి ఎవరంటే మనల్ని విమోచించే తండ్రి, మనకి విమోచన రక్షణ కలుగు చేసే తండ్రి. మన శాప పాప అంధకార రోగ వ్యాధి బంధకాల నుంచి మనకి విమోచన రక్షణ కలుగు చేసి నిత్య జీవానికి వారసత్వాన్ని కలుగు చేసే కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, జాలిగల పరిశుద్ధుడగు తండ్రి మన తండ్రి. ఆయన విమోచకుడు, మన తండ్రి విమోచకుడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించిన వాడు సజీవుడు. రోజున నిన్ను నన్ను మనం విమోచించిన తండ్రి ఎవరు అంటే తెలుసా? ఆయన సజీవుడు, పరిశుద్ధుడు. యావత్ బాధలో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములు, ఆవేదనలు నలిగిపోతూ ఉంటే ఆయన మన ఎద్దకొచ్చి మన కన్నీళ్ళు తుడిచి, మన బాధ నుంచి, మన శ్రమ నుంచి, మన సమస్య నుంచి మనకి విమోచన విడుదల కలిగజేసి ఆయన మనల్ని సంరక్షించి ఆయన మన క్షేమాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేయగలుగుతాండి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బహు బాధ చేత బాధపడుతూ, వేధించబడుతూ, విడుదల లేక, విమోచించేవాడు లేక 400 సంవత్సరాలు వేదనతో నలిగిపోయారు. ఇనుప కొలుములో కాలిపోయినట్టుగా కాలిపోయారు. వారి రోదన అరణ్య రోదనగా మార్చబడింది. బ్రతికే భారం అయిపోయింది.
జీవితమే శాపమైపోయింది. కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడ్డాయి. పరిస్థితుల మధ్యలో ఎటు తోసగా దివారాత్రులు దేవుని కన్నీరు కార్చి మొరపెడతా ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన ఆ నిబంధన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని చూస్తానికి దిగివచ్చి వారిని చూశాడు. వారి బాధ, వారి శ్రమ, వారి కన్నీళ్ళు, వారి వేదన, వారి దుఃఖం, వారి ఆవేదన చూశాడు. వారి మీద లక్ష్యం ఉంచాడు, మనసు పెట్టాడు. మోషే అంటాడు, మోషే, నా ప్రజల బాధను, ప్రజల కన్నీళ్ళను, నా ప్రజల వేదనను, నా ప్రజల దుఃఖాన్ని నేను చూశాను. వారిని విడిపించి రక్షించి ఐగుప్తి బానిసత్వం నుంచి విమోచించి పాలు తేనెలు ప్రవహించే ఆ స్వాచ్ఛమైన వాగ్దాన దేశానికి వారిని నడిపించడానికి నేను దిగివచ్చాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన దిగివచ్చి ఐగుప్తిలో బానిసత్వం నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి, ఆ కష్టం నుంచి, ఆ కన్నీళ్ళ నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ వేదన నుంచి వారిని విడిపించి ఐగుప్తు నుంచి వారిని పగలు మేఘములో, రాత్రి అగ్నిస్తంభంలో వారికి ముందు నడుస్తూ ఆయన వారిని నడిపించాడు. వారి విమోచకుడిగా ఆయన వారితో ఉండి వారిని క్షేమముగా కానానని ఆ పాలు తెల్లు ప్రవహించే ఆ దేశానికి వారిని నడిపించి ఆ దేశానికి వారిని చేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. వారు విమోచకుడు యెహోవా. విమోచించే నీ పాప, శాప, అంధకార బంధకానికి మనం విమోచించి రక్షించడానికి తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపించాడు సశరీరుడిగా. కుమారుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు కలువరిలో రక్తం కార్చి మన శాపం, మన పాపం, మన బాధ, మన వ్యాధి, మన రోగం, మన నింద, మన అవమానం, మనం చేసిన అతిక్రమ క్రియలు అన్నీ ఆయన సిలువలో భరించి, సిలువలో మోసి, సిలువలో ఆయన సమస్తాన్ని భరించి ఓర్చుకుని మన కొరకు ప్రాణం ఇచ్చి ఆయన మరణించారు. ఆయన మరణము జయించి పునరుద్ధరణే లేచి మరణ, శాప, అంధకార బంధకాల నుంచి ఆయన మనల్ని విమోచించి మనకు రక్షణ స్వాస్థ్యమును అనుగ్రహించాడు మన పరలోకపు తండ్రి. ఆమేన్. మనల్ని విమోచించే తండ్రి. యావత్ బాధలో తన దూతను పంపించాడు. అనే దేవుని కుమారుడిగా దిగివచ్చాడు. మన బాధను ఆయన భరించి, మన శిక్షను ఆయన మీద వేసుకుని, మన శాపాన్ని ఆయన భరించి ఆయనకి మనకి శాప విమోచన, పాప విమోచన, మరణం నుంచి విమోచన, నిత్య రక్షణ మనకు అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా మన దేవుడు మనల్ని మార్చాడు. మన తండ్రి. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి ఎవరంటే మన విమోచకుడు. ఆయన మనల్ని విమోచించే తండ్రి. పూర్వకాలం నుంచి నువ్వు మా విమోచకుడు నీవే కదా అంటున్నారు వాళ్ళు. మా విమోచకుడు నీవేనయ్యా, మాకు వేరెవరు లేరు. మమ్మల్ని విమోచించి మా పరిస్థితుల నుంచి, మా శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళ నుంచి, వ్యాధి, రోగం నుంచి మాకు విమోచన కలిగేసి, మాకు స్వస్థత నుంచి, మాకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ పొడిగించి మమ్మల్ని నిత్య మార్గం నడిపించగలిగిన మా విమోచకుడు నీవే కదా. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి విమోచించి రక్షించి మనల్ని కాపాడే తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన తండ్రి ఎవరంటే కుమ్మరివాడు. జిగట పన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు ప్రభువైన యేసయ్య. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం చూడండి.
జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కుమ్మరి జిగటమన్నును తనకి మనసులో ఎలాగో రూపించాలని కూడా అలా రూపిస్తాడు. తనకిష్టమైన పాత్రగా మారుస్తాడు కుమ్మరి. తన ఇష్టం ఆ పాత్రను చేస్తున్నప్పుడు అది సారి మీద పెట్టినప్పుడు అది పగిలింది అనుకోండి, మరలా తీసి మరలా మొత్తం సొద్దుకొట్టి మరలా దాంట్లో పెట్టి మరలా సారి మీద పెట్టి మరలా తయారు చేస్తాడు. తను మనసులో తను కోరుకున్న తను ఇచ్చయించిన రూపం వచ్చేంత వరకు ఆ మట్టిని, ఆ జిగటమన్నును మరలా శుద్ధి చేస్తాడు, మరలా సారి మీద పెడతాడు. అలాగున మీరు నా చేతిలో ఉన్నారు. నేను మిమ్మల్ని నిర్మించి రూపించిన మీ తండ్రిని. ఆమేన్. మన తండ్రి ఎవరంటే మనల్ని నిర్మించి మనకు రూపాన్ని ఇచ్చి మనల్ని రూపించినవాడు. ఇప్పుడు తండ్రి పోలికగా మనం రూపించబడాలని, ఆయన పోలికగా మనం మార్చబడాలని, ఆయన సమరూపముగా మనం మార్చబడాలని తండ్రి జిగటమన్నైన మనలను సారె మీద పెట్టాడు. ఆయనకిష్టమైన పాత్రగా మనం మార్చబడాలని. పలుసార్లు పగుళ్ళు వచ్చి, పలుసార్లు మనం అనేక విధాలుగా విసిగించి ఆయన దుఃఖపరిచి ఆయనకి విరోధంగా ఆయనకు అవమానంగా బ్రతికి నడిచినా కూడా ఆయన మనల్ని విసిరి పారవేయట్లా, మరలా తీసుకుంటాడు, మరలా ముద్ద చేస్తున్నాడు, మరలా మనల్ని సారి మీద పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకిష్టమైన పాత్రగా మనం రూపించబడినట్లుగా, ఆయన సమరూపముగా మనం మార్చబడినట్లుగా. నా పిల్లలు నా రూపంగా మార్చబడాలి, నా సారూప్యంగా నేను నిర్మించాలని ఆయన మనల్ని నిర్మించినవాడు, ఏర్పరిచినవాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నవాడు మన తండ్రి. నేను నిన్ను నిర్మించాను ఇశ్రాయేలు, నీకు రూపునిచ్చిన వాడు నేనే. మనకు రూపునిచ్చి మనల్ని నిర్మించి ఆయన పోలికగా మనల్ని సృష్టించాడు. ఆయన వలే మనం బ్రతకాలని, ఆయన వలే భూమి మీద మనం జీవించాలని ప్రేమ, జాలి, దయ, కరుణ, కనికరం, అనురాగం కలిగి దేవుడు మనకిచ్చిన పిల్లల ఎడల, సంఘం ఎడల, సమాజం ఎడల, మన కుటుంబం ఎడల బాధ్యత కలిగిన తండ్రిగా మనం జీవించి బ్రతకాలని, మన పరలోకపు తండ్రి యొక్క సమరూపములో మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరిని ఆ సమరూపానికి యోగ్యమైన వారిగా నడిపించాలని, తీర్చిదిద్దాలని మన పరలోకపు తండ్రి ఆశ. మనము ఆయన వలే మారాలి, ఆయనలాగా జీవించాలి, ఆయన సమరూపములోనికి మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన పోలికగా మనం మార్చబడి ఆ మహిమ శరీరముతో ఆయన్ని, ఆ మహిమగల రాకడలో ఆయన ఎదుర్కోవటానికి ఒక సంసిద్ధమైన వ్యక్తులుగా మనం మార్చబడాలని ఆయన మనల్ని రూపించాడు, నిర్మించి ఆయన మనల్ని ఒక పరిపూర్ణమైన, సంపూర్ణమైన, ఆయనకిష్టమైన కృపగల పాత్రగా ఆయన చేతిలో మనల్ని పెట్టుకుని మనల్ని నిర్మిస్తున్నాడు, రూపిస్తున్నాడు. ఆయన మనల్ని సరిచేసి పరిశుద్ధపరిచి నడిపిస్తున్నాడు. ఆమేన్. ఆయన చేతి పని, ఆయన చేత మనం నిర్మించబడ్డాం. మన అవయవాలు, రక్త పను పరమాణు, మన అవయవాలు సమస్తం ఆయన నిర్మించాడు, మనల్ని ఏర్పరిచాడు. మన సమస్తమును ఆయన సక్రమంగా ఏర్పరిచాడు. ఏ లోపం లేకుండా ఆయన కృపలో మనల్ని ఆయన పాత్రగా ఏర్పరిచాడు. మనం బ్రతుకు దినములల్లా కృతజ్ఞులమై ఆయనకి మహిమ తెస్తూ ఘనపరుస్తూ సాక్షిగా మనం బ్రతకాలని, సాక్షిగా మనం జీవించాలని
ఆయన రూపంగా మార్చబడి, ఆయన పోలికగా మార్చబడి యుగాలు ఆయనతో పాటు ఆ నిత్యత్వంలో మనం జీవించి ఆయనతో పాటు మనం బ్రతకాలని మన పరలోకపు తండ్రి యొక్క ఆశ, వాంఛ, కోరిక అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి ఆయన నిర్మించారు, ఆయన చేతి పని ఆయన వాళ్ళని మార్చాలని. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క ప్రత్యేకమైన గుణగణముల లక్షణాలు. మన తండ్రి జాలిపడే తండ్రి, మన తండ్రి ప్రేమించి గద్దించి మన జీవితాన్ని సరిచేసి ఆయనకి ఇష్టమైన వారుగా బ్రతకాలని కోరుకునే తండ్రి. మన తండ్రి ఎత్తుకొని మోసేవాడు, ముదిమొచ్చి వరకు విడవక ఎత్తుకొని రక్షించి కాపాడేవాడు. తండ్రి తన పిల్లలకు సత్యాన్ని ఎలాగో బోధించి ఆ సత్యం ఎలాగ నడిపించబడాలో తెలియపరిచేవాడు. యేసు ప్రభువారు తన శిష్యులకు జరగబోతున్న సంగతులన్నీ తండ్రి తానికి ఏది బయలుపరిచాడో ఆ సత్యాన్నింటినీ తన శిష్యులకు తెలియపరిచాడు. నా మాట సత్యం, నేను చెబుతున్న వాక్కు సత్యం. శిష్యులారా, ఈ సత్యాన్ని మీరు అనుసరించండి, ఈ సత్యాన్ని సకల జాతుల ప్రజలకు మీరు బోధించి ప్రకటించండి. వారు కూడా ఈ సత్య మార్గంలో నడుచుకున్నట్లుగా, ఈ సత్య మార్గంలో జీవించినట్లుగా, నిత్య జీవాన్ని పొందినట్లుగా మీరు అనుసరించి అనేకులకి ఈ సత్యాన్ని బోధించండి. అందుకే నేను ఏమి దాచుకోకుండా నా తండ్రి నాకు ఏది బోధించాడో అవన్నీ నేను మీకు సంపూర్ణంగా మీకు తెలియపరుస్తున్నాను, ఆ సత్యాన్ని మీకు వివరిస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నాకు ఇచ్చిన మహిమను కూడా నేను మీకు ఇస్తున్నాను. ఆమేన్. తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠించు, ఆ సత్య మార్గంలో నడుచుకున్నట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థన చేసి ఆ సత్యాన్ని వారికి బోధించాడు. యేసు ప్రభు ద్వారా ఏ సత్యాన్ని నేర్చుకున్నారో, ఏ సత్య ఉపదేశాన్ని వారు విన్నారో ఆ సత్య ఉపదేశాన్ని సర్వ ప్రపంచానికి బోధించారు. ఆ సత్య ఉపదేశ మార్గంలో ఈ రోజున మనము నడిపించబడినట్లుగా నడుచుకున్నట్లుగా ఆ తండ్రి కృప మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల ఉపదేశం, అపోస్తుల సత్యం, అపోస్తుల నడవడిక, అపోస్తులు ప్రార్థించుట, అపోస్తుల సంఘ సహవాసములో ప్రభు మనం నిలిపి నడుచుకున్నట్లుగా ఆ సత్యమే, ఆ సత్య ఉపదేశంలోనే, ఆ సత్య మార్గంలోనే మనం నడుచుకుంటున్నాం. మనము మన పిల్లలకు బోధించి సత్య మార్గం నడిపించబడినట్లుగా మనం నడిపించాలి, హెచ్చరించాలి, బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన వలె తండ్రి యొక్క ప్రత్యక్షతను మనం గుర్తించి తండ్రి యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ మనసు నిలుపుకొని తండ్రికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆ తండ్రి యొక్క అడుగుజాడల్లో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరం కుమారులు తండ్రి ఎడల ఎలాగుండాలో ఆ సంగతులను మీకు తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, నూతనపరుచుకుందాం, కృపలో మనం అప్పగించుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము రిబల శబల కలబబబ. నా ఆనందము నీవే. నా ఆరాధన రిబల శబల కలబబబ. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, Thank you, Master. స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ లార్డ్. ఆయన జ్యోతిర్మయుడు తండ్రి, ఆయన జాలిగల తండ్రి, విమోచించే తండ్రి, ఆయన ప్రేమించి వారిని గద్దించి సరిచేసి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించగలిగిన తండ్రి. ఆయన ప్రజలకు సత్యాన్ని బోధించి ఆ సత్య మార్గములో వారు నడుచుకున్నట్లుగా వారికి బోధించి ఉపదేశించే తండ్రి.
ఎత్తుకొని మోసే తండ్రి తన కుమారులకు రాయి తగలకుండా పాదములకు అపాయము ఆపద సంభవించకుండా శత్రువు ముట్టకుండా ఎత్తుకొని మోసే తండ్రి మన తండ్రి, విమోచించే తండ్రి. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిర్మించి ఇక యుగాలు ఆయన నిత్యత్వములు ఆయనతో కూడా జీవించినట్లుగా ఆయనకు సమరూపమైన రూపమును రూపించి ఏర్పరిచే తండ్రి, పరలోకపు తండ్రి యొక్క ఆ గుణము ఈ ఫాదర్స్ డే సందర్భంగా పరలోకపు తండ్రి యొక్క ప్రత్యేకతను మనం గుర్తించగలిగిన మన తండ్రి మనల్ని ప్రేమించి ఒక ప్రత్యేక విధంగా మనతో మాట్లాడి ఆ తండ్రి అడిగిన నడుచుకు మనసు నిలుపుతావా? మన తండ్రి ఎవరో నీకు ఇప్పుడైనా తెలిసిందా సహోదరి సహోదరుడు? తండ్రిని దుఃఖపరిచావా? తండ్రికి విరోధంగా మాట్లాడావా? తండ్రిని అర్థం చేసుకోలేకపోయావా? నడిపింపుని బట్టి తండ్రి ప్రేమను గుర్తించలేకపోయావా? పాప శాప అంధకార రోగ వ్యాధి బంధకాల నుంచి విమోచించి రక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్మాన్ని తిరగాసించి సజీవులకు నిలిపిన ఆ తండ్రిని మరిచావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. సారిపై పెడుతున్నాడంటే ఎందుకో తెలుసా? ఆ రూపంగా నువ్వు మార్చబడాలని, మహిమలో ఆయనతో ఎగిగాలు జీవించాలని, ఆ సమరూపమైన రూపానికి ఆయన మనల్ని మారుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, రూపిస్తున్నాడు, నిర్మించిందండి. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన మార్చినట్లుగా కృపకు అప్పగించుకుందాం, తండ్రి చేతికి అప్పగించుకుందాం. ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు, ఆయన కనికరిస్తాడు, సంరక్షిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నీతి పరిశుద్ధత యథార్థత కలిగిన ఆ పవిత్రమైన మార్గాలు మనం నడిపిస్తాడు. మన దోషమును అపరాధులను క్షమించి జాలిగల తండ్రి మన హత్తుకొని ఆయన మనల్ని క్షమించి మన జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న మరలా సంపూర్ణంగా మనకు అనుగ్రహించి ఆయన జ్యేష్ఠ కుమారుగా మనల్ని ఆయన సన్నిధిలో నిలుపుతాడు. ఆ కృపకు పాత్రలుగా మారుస్తాడు. తండ్రి, ఇట్టి కృప నాకు దయచేయి. నీ కుమారునిగానే నా బ్రతుకాలమంతా జీవించి నిత్యత్వంలో నీ కుమారుగా నీ సన్నిధిలో నీతో నివసించుండగా నన్ను సిద్ధపరిచి నడిపించయ్యా. నీకు విరోధంగా ఏది చేయకుండా లోబడి నేతికి నేర్చుకుని కృప దయచేయమని కృపగా అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, గడిచిన పునరుద్ధానపు ఆరాధన దినం నుంచి ఈ ఆరాధన దినం వరకు నాయన ఈ వారం అంతా కూడా ప్రభా మీ దయా కృప రెక్కల నీడలు నాయన నన్ను మమ్మల్ని లైవ్ దారి చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీ దయగల రెక్కల నీళ్ళు భద్రపరిచారయ్యా, కాపాడారయ్యా. సజీవులు నిన్ను స్తుతించేదని నన్ను మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ప్రభా తండ్రి. అయ్యా, ఈ విధంగా ప్రభా ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని నేను స్తుతించడానికి కూడా ప్రభా నీ పిల్లలందరికీ నాయన ఈ దినాన్ని కృపించినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేమేమై ఉన్నావు అది నీ కృప అయింది తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఈ విధంగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నాయన నిన్ను స్తుతించే ఈ భాగ్యాన్ని, ఈ ధన్యతను, యోగ్యత ఎన్నిక లేని మీరు మాకు ఇట్టి కృపను ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నాము అయ్యా. మా జీవితాల్లో చేసిన ఉపకారాలకై నీ స్తోత్రాలయ్యా. స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నాం ప్రభా. ఆత్మస్వరూపుగా అదృశ్య దేవుడుగా మీరు మాకు చాలిన తండ్రిగా మీరు మా మధ్య దిగొచ్చి ప్రభా నీ పునరుద్ధానమైన బలము చేత నాయన మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం పరిశుద్ధాత్ముడ దైవ సేవకుల పక్షం నిలబడి మీ దాసుని మిసిలు చాటును మరుగుపరుచుకొని నాతోను ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన. మీరు మా తండ్రివని నాయన తండ్రి. అయ్యా, నీ కుమారులమని మేము ఏ విధంగా నడవాలనేది ప్రభా అయ్యా నీ లేఖనాల ద్వారా ఒక ప్రత్యేక రీతిలో నాయన తండ్రి యొక్క ప్రత్యక్ష గురించి నాయన ఈ దినాన ప్రభు మీరు లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి
మాట నిమిత్తమై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నీకు స్తోత్రం నాయన. అయ్యా నువ్వు ప్రేమించిన ప్రభు తండ్రి కుమారుని గద్దించే దేవుడు అని నాయన లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రం. యేసయ్యా మీరు మా తండ్రి అయ్యా. అయ్యా ప్రభు తండ్రి వాక్యం ద్వారాను ప్రవచనం ద్వారాను ఆయా సమయాల్లో నాయన మీరు మమ్మల్ని గద్దించినప్పుడు ప్రభు మేము లోబడి ఆ వాక్యానికి నాయన ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి ప్రభు మేము నీ కుమారులుగా నిన్ను మహింపరిచి బిడ్డలుగా మేము బ్రతకాలని మీరు ఆశపడి ఉండగా నాయన రీ బాలా షాబందారాలా ఖరా బాబా ఆ విధంగా మేము కూడా ప్రభు తండ్రి నిన్ను తండ్రిని గణపరిచే వారిగా నాయన నీతి కలిగి యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగిన ఆయన మేము జీవించినట్లుగా అట్టి కృపను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. నువ్వు మా తండ్రి అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారయ్యా. అయ్యా మీరు సిలువలో ప్రాణం పెట్టారయ్యా. ఇక్కున్న నాయన ప్రభు మమ్మల్ని విసిరివేయక సారిపైన ఆయన నిలబెట్టి నీ వలే మేము మార్చబడాలని నీ పోళ్ళకి ఇంకను మీరు మార్చబడి నిమిత్తమై రీ బాలా షాబారా కాలా బాబా మీ చేతుల్లో మమ్మల్ని చెక్కుని నాయన ప్రభు నీ పోలుగా మార్చబడాలని మీరు మా ఎడల ఆశ కలిగి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం. మేము ఆ విధంగా ప్రభు తండ్రి నిన్ను మహింపరిచి బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లుగా అట్టి కృప దయచేయండి పరిశుద్ధాత్ముడా. గ్లోరీ దిరిబల ఉందరల షాబారి బల ఖరా బాబా బాబా దిరిబల ఖరా బాబా నీ పిల్లలుగా నాయన నీ బిడ్డలుగా మేము బ్రతకాలని ఇంకును మమ్మల్ని విసిరివేయకుండా సారిపై నీ చేతులు మమ్మల్ని చెక్కుకొని నీ రూపంగా మార్చబడాలని ఆశ ప్రభా. ఆ విధంగా మేము కూడా ప్రభా అయ్యా నీకు లోబడిన ఆయన ప్రభా మేము జీవించినట్లుగా నిన్ను మహిపరిచినట్లుగా అయ్యా నిన్ను కనపరిచి బిడ్డలుగా ప్రభా నేను నీ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన ఆ విధంగా బ్రతికి నిన్ను సంతోషపెట్టిన రీతిలో మేము నడుచుకున్నట్లు కృప దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రం. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన ఇది మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రం. వాక్యం చెప్పండి. మీ దాసులు కూడా ఇంకొన్ని మీరు బలపరచండి అయ్యా. మీరు అభిషేకించండి అయ్యా. అనుదినం కావాల్సిన కృప దయచేయండి పరిశుద్ధాత్ముడా. నీ స్తోత్రం. నేను ఆ మహిమార్థమై మీ దాసుని ఇంకొని మీరు వాడుకోండి అయ్యా. రీ బాబా రీ కమనందరాల షాబ రీ బాలా ఖరా బాబా పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. నేను ఆ మహిమార్థమై మీ దాసుని ఇంకొని మీరు వాడుకోండి, అభిషేకించండి నా తండ్రి. నీ స్తోత్రం. ఈ కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకే నీ స్తోత్రాలయ్యా. ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు నాయన ఆకాశం ముందు మీరు వంగి చూచున్న దేవుడు అయ్యా. నీకు స్తోత్రం. నీ పిల్లల తీర్మానాన్ని బట్టి ప్రభువా మేము నాయన తండ్రి నిన్ను గణపరిచే బిడ్డలుగాను పరిశుద్ధి కలిగి నీతి కలిగినైనా నీ వల్ల మేము మార్చబడి బ్రతుకున్నట్లుగా అట్టి కృపను నాకు లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం. ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మని ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసంతో సమాధానం ఆయన సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరుకును లైవ్లో ఆయన మాటలు వాక్యాన్ని మనస్సును మార్చుకుని తండ్రి అడుగుజాడు నడుచుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికిని కృపా సమాధానములు ప్రభు రాకడ ప్రాంతంలో తొడిగి ఉండి ఆయన మన తండ్రిగా ఉండి ఆయన కృపలో మనల్ని బలపరిచి